అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండల బీజేపీ నాయకుడు మనతో పాటు ఉన్నారు బసవరాజు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బసవరాజు గారు, మీరు మండల కన్వీనర్గా బీజేపీకి రాజీనామా చేశారు. ఎందుకు బీజేపీ పార్టీకి మండల కన్వీనర్గా రాజీనామా చేశారు? రాజీనామా చేయడం అనేది ఏం లేదు. 2 టైమ్స్ మండల కన్వీనర్గా కొనసాగాను. వేరే బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మాకు అనుకూలం ఉన్న బీజేపీ క్యాండిడేట్ని మనం మండల కన్వీనర్గా నియమించడం జరిగింది. మండల కన్వీనర్గా ఉంటే వేరే బాధ్యతలు అడగలేము కాబట్టి తాలూకా బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఒక పట్టు మంచిగా ఒక ఊపులో ఉన్నాము. దాని మీద దృష్టి సాధిస్తున్నాం. తాలూకా బాధ్యత తీసుకోవాలని మా జిల్లా అధ్యక్షుడిని అడిగాము. సానుకూలంగా స్పందించారు. తాలూకా కమిటీ వేసేటప్పుడు మనం ఖచ్చితంగా కేటాయిద్దామని చెప్పేసి ఒక మాట కూడా ఇచ్చారు. చూద్దాం, కొనసాగుదామని అలా రాజీనామా చేసి మా క్యాండిడేట్ని అనౌన్స్ చేశాం. అంటే మీరు రాజీనామా చేసి కూడా 3 నెలలు దాటుతుంది. ఇంతవరకు మీకు ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు. అంటే మీరు పార్టీలో ఇంకా స్థిరంగా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? లేదు సార్, బీజేపీ అంటేనే ఒక సంస్కార పద్ధతి ఉన్న క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి బీజేపీని ఓన్గా ఎంచుకొని బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యాం. మేము 10 ఉన్నా 10 లేకపోయినా కార్యకర్తగానే బీజేపీలోనే కొనసాగుతాం, బీజేపీతోనే ఉంటాం. ఎందుకంటే దేశంలో అన్ని రాజకీయాల పార్టీలు అన్నీ చూసాం. బట్ నరేంద్ర మోడీ గారి ఒక డైనమిక్ లీడర్ కాబట్టి అలా దేశం మొత్తం ఊహించింది. నరేంద్ర మోడీ గారి ఒక ఫైర్ బ్రాండు. ఏదైనా కానీ నరేంద్ర మోడీ గారు ఉంటే ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ రైతులకు ఎలాంటి అందాలో అని చాలా సుపరిపాలన అందిస్తున్నారు. ఆ విషయంలో మేము పార్టీలో పదవి ఉన్నా ఉండకపోయినా బీజేపీ కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పటికీ. అదేవిధంగా మేము ఆలూరు మండలం నుంచి తాలూకాకు రావాలనుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్గా 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా జిల్లా కన్వీనర్గా మాకు బాధ్యతలు ఇచ్చారు మా జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ గారు. దానిపైన కొనసాగుతున్నాం. నెక్స్ట్ మంత్లోనో ఈ తాలూకా కమిటీ కూడా వేస్తారు. చూద్దాం ఎలా ఏం జరుగుతుందని. మీరు మండల కన్వీనర్ నుండి తాలూకా కూడా రావాలనుకున్నారు. ఇంతకు తాలూకాకి వచ్చే అర్హతలు ఏమున్నాయి? మీరు ఏమేమి చేస్తారు? ఇంతకు పార్టీకి బలంగా కానీ పార్టీలు తిరగడం కానీ మీరు ఏం చేశారు కార్యక్రమాలు? పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాం చురుగ్గా. ఆలూరు తాలూకాలో బీజేపీ కార్యకర్తలు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల అందులో మా కుర్వ కమ్యూనిటీ బలంగా ఉంది. ఇక్కడ వాల్మీకి కమ్యూనిటీ, కుర్వ కమ్యూనిటీ సరిసమానంగా ఉండడం వల్ల బీజేపీలో మాకు కూడా అవకాశం వస్తే బాగుంటుందనే ఆశతో పనిచేయడం జరిగింది. అంటే ఇక్కడ తాలూకాల స్థాయిలో చాలా మంది కూడా పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఆశిస్తుంటారు ఏమన్నా కానీ మాకు కూడా పదవులు ఇస్తే మేము బాధ్యతగా పనిచేస్తామని చెప్పేసి. మీరు కూడా అదే ఆశతో ఉంటే మిగతా వాళ్ళకి ఎలా బీజేపీ క్యాడర్ కానీ ఎలా దీన్ని మొత్తం పదవులు కానీ కార్యకర్తలు కానీ ఎలా కాపాడుకుంటూ వస్తుంది అనుకుంటున్నారు? అధిష్టానం వచ్చేసి మనం అడిగామని చెప్పేసి పదవి కట్టపెట్టదు. అధిష్టానం కూడా చూస్తుంది పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరో పని చేయకుండా వాళ్ళు ఎవరో అని చెప్పేసి. పార్టీ జిల్లా పార్టీ ఉంటుంది, తాలూకా పార్టీ, తర్వాత జిల్లా పార్టీ, స్టేట్ పార్టీ. వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఏ కార్యకర్త ఏ లీడర్ పని చేశాడు, ఎలా పని చేస్తున్నాడు యాక్టివ్గా, ఎవరి పార్టీకి కేటాయిస్తే పదవులు పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే ఏముంది, రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఏముంది ఆలోచన చేసే పదవులు కట్టబెడతారని మేము ఆశిస్తున్నాం. 2024 యాక్చువల్గా 2024లో కూడా అలయన్స్ లేకపోయింటే ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసేవాళ్ళం. ఇక్కడ మా పార్టీ తరపున కూటమి వచ్చింది కాబట్టి ఇంకా అలాగే 2029లో కూడా కూటమి ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎలా నిర్ణయిస్తారో దాన్ని బట్టి పరిపాలన. ఆ 29లో కూటమి లేదు అంటే ఖచ్చితంగా బీజేపీ తరపున పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఇప్పుడు తాలూకాకు రావడం కారణం కేవలం రేపొద్దున ఎప్పుడైనా బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికైనా అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ప్రాబ్లం అదేం లేదు, డౌట్ ఏం లేదు దాంట్లో. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మండలాల స్థాయిలో ఉన్నప్పటికీ మన కార్యకర్తలకు కూడా ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాం. తాలూకాగానే వస్తే కొంచెం తాలూకా గ్రౌండ్లో తిరిగి ఏదో 10 పనులు వచ్చినా ఒక 5, 6 సాటిస్ఫై అవ్వడానికైనా పనులు చేయించగలం అని చెప్పేసి ఒక బలంగా అనుకొని ఆ నమ్మకంతోనే తాలూకా బాధ్యతలు అడగాల్సి వస్తుంది మాకు. అయితే ఒకవేళ తాలూకా బాధ్యతలు తీసుకుంటే ఆలూరు పరిసర ప్రజలకి మీరు ఏం చేయబోతున్నారు? పార్టీ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? పార్టీ నుంచి అయితే నేను ఉన్నా వేరే వాళ్ళు ఉన్నా పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్క సపోర్టు ఏ క్యాండిడేట్ ఉన్నా
సపోర్ట్ ఎలా పార్టీ నుంచి ఎలా ఉన్నా 100% పార్టీ నుంచి ఉంటుంది. జనంలో మనం ప్రజల్లో కలిసి రైతుల విషయాల్లో కానీ ఇంకో విషయాల్లో కానీ ఈ వీర్య కొరత ఉంది, అలాంటి విషయాల్లో జనాల్లో మనం కొంచెం ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని చేతనైనంత కానీ, మొత్తము మేము తీరుస్తాం అనుకోలేము కానీ చేతనైనంత కానీ వాళ్ళు అండగా ఉంటే ప్రజలు కూడా మాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తాం. ఎవరున్నా కానీ అధికారంలో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదు, దీన్ని ఎలా చూడొచ్చు? అది వాస్తవం ఓపెన్గా చెప్పొచ్చు. వర్గాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఏ వర్గం, నేను ఏదో ప్రాజెక్టు పూజ కార్యక్రమాలు చేసినా నేను చేస్తే ఆయన కోపం, ఆయన చేస్తే ఇంకొక ఆయన కోపం అని చెప్పేసి ఆ వర్గాల వల్ల ఆలూరు అభివృద్ధి అనేది వెనకబడిపోయింది. అందుకే చూద్దాం పార్టీ ఎన్డీఏ కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆశిస్తున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున బీజేపీ క్యాడర్ కానీ ఇక్కడ బీజేపీ బలోపేతానికి ఎలా కృషి చేయాలనుకుంటున్నాను? ఏముంది సార్, ఎలా పార్టీ బలోపేతానికి నేను అదే ప్రతి ఒక్క గ్రామంలో తిరగాలి, ప్రతి ఒక్క గ్రామంలో కార్యకర్తల్ని సామాన్యకర్త మాట్లాడుకుంటూ పరిచయాలు చేసుకుంటూ బలోపేతం చేయడానికి కృషి చేయాలి. కానీ ఇప్పుడు మా కార్యకర్తకి ఏమొస్తుంది సార్, మేజర్గా ఏమొస్తుంది పోలీస్ స్టేషన్, ఆ విషయాల్లో మనం ముందుండి ఏ సమస్య వచ్చినా ముందుండి మనం నడిపిస్తే కార్యకర్తలు ఆల్రెడీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ బలంగా ఉన్నారు. ఇక్కడ సరైన లీడర్ లేరు, ఇక్కడ తాలూకాలో సరైన లీడర్ లేనంత కొంచెం పార్టీలో యాక్టివ్గా తిరగలేకపోతున్నారు. సరైన లీడర్గా నిలబడి మీ కష్టాలు ఏమున్నా మేము తీరుస్తాం వాళ్ళ ఎదురుగా పోయి పోట్లాడితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా బలోపేతానికి కృషి చేస్తారు. అయితే మండల స్థాయిలో ఏదైతే బీజేపీ పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేసినా కానీ తాలూకా స్థాయిలో బీజేపీ పార్టీలో పనిచేస్తే మొత్తం తాలూకా లెవెల్లో కూడా అన్ని అభివృద్ధి చేసుకుంటా క్యాడర్ని కూడా బలోపేతం చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను మండల కన్వీనర్గా అయితే రాజీనామా చేశానని చెప్తాను. ఏదైనా కూడా ఆలూరు అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పేసి బసవరాజ్ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.